నాయకుడు మాట్లాడదాం మహమ్మద్ గారు. రామకృష్ణ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభుత్వం గనక స్కూల్స్ హాస్పిటల్స్ నడపకపోతే వాటిని ప్రైవేటు పరం చేస్తే ప్రైవేటు దోపిడీకి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తామని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో తప్పే ఉంది. ఓకే, ప్రభుత్వం దగ్గర మీరు నిధులు లేవు, లేకపోతే మాకు పెట్టుబడి పెట్టే వాళ్ళు లేరు, మా దగ్గర ఖజానా లేదు కాబట్టి ప్రైవేట్ పరం చేస్తామని అంటున్నారు. నిజంగా మీరు ప్రైవేట్ పరం చేసిన తర్వాత వాళ్ళు కూడా ప్రైవేటు దోపిడీకి గురైతే ఏం చేస్తారు? అదే మేడం, ఇప్పుడు మీరు గమనిస్తూనే ఉన్నారుగా, ఇందాక మన సోదరుడు రామారావు గారు కూడా చెప్పింది, వీళ్ళందరూ ఎప్పుడు వైసీపీ ఒక బెదిరింపు ధోరణితో ఉంటుంది. అందుకే ప్రజలు భయపడిపోయి వాళ్ళకి అసలు రాజకీయాలు పనికిరారని చెప్పి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. వాళ్ళ యొక్క ఉనికి కాపాడుకోవటం కోసం ఈ రోజున, ఎందుకంటే 5 సంవత్సరాలు ఏమి చేయకుండా, అసలు పీపీపీ మోడ్ అంటే అది ప్రైవేట్ సంస్థ కాదు. పీపీపీ మోడ్ అంటే ప్రజల భాగస్వామ్యం. పీపీపీ మోడ్లో మనకు క్యాపిటల్ ఖర్చులో 3700 కోట్లు ఆదా అవుతుంది. ఆపరేషన్స్ లో 500 కోట్ల రూపాయలు మిగిలితే, అంటే ఎన్నో ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్నవి వీళ్ళు ఏం చేస్తారంటే అది చేయలేదు. ఎందుకంటే రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడులు వస్తున్నాయంటే వాళ్ళని బెదిరిస్తారు. ఇప్పుడు స్వయంగా సాక్షాత్తు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడైనా సహజం అండి? ఇది ప్రజలు మన్నిస్తారా? ప్రజలు మన్నించగానే సీట్లు కూర్చొని, అయినా వీళ్ళు రాజకీయాలకి పనికిరారండి. వీళ్ళు రాజకీయాలకి పనికిరారు. వీళ్ళు రాష్ట్ర అభివృద్ధి అనేది వీళ్ళకి పట్టదు. రాష్ట్ర అభివృద్ధి పట్టదు, ప్రజల యొక్క సంక్షేమం పట్టదు. లేకపోతే ఈ బెదిరింపులు ఏంటంటే, ఒక పక్క చంద్రబాబు గారు మీరు చూశారు కదా, మన వైజాగ్ లో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు, 4 సాఫ్ట్వేర్ కంపెనీలు శంకుస్థాపన అయింది. ఒక నిబద్ధతతో ఒక టైం పెట్టుకుని శంకుస్థాపన చేసి ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళా పునర్వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే, వీళ్ళు మాత్రం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా తయారు చేశారంటే, ప్రభుత్వ సంస్థల్ని కూడా వీళ్ళు చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ సంస్థలను కూడా తాకట్టు పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాలన రాష్ట్ర ప్రజలు చూశారండి. వీళ్ళకి కుదరదు, ప్రజల మెప్పు చేత కాదు, దొమ్మి చేయటం, దౌర్జన్యం చేయటం, పీపీపీ మోడ్ అనేది ప్రజల పక్షాన ఉండేది. పీపీపీ మోడ్ ప్రైవేట్ భాగస్వామ్యం కాదు. పీపీపీ మోడులో వైద్య కళాశాలలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయి. ఎన్నో సీట్లు, ఇంకా అదనంగా ఎన్నో సీట్లు వస్తాయి. అవి విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. దాని వలన ఉచితంగా మరి మెడిసిన్స్ కానివ్వండి, టెస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏదైతే అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధిని ఆటంకం పరచడమే వైసీపీ ధ్యేయం. కాబట్టి ఎప్పటికి కూడా వీళ్ళకి ఇంకా రాజకీయంగా వీళ్ళు రాజకీయ సన్యాసం స్వీకరించినట్టు అభూత కల్పన సృష్టిస్తూ అభూతమైనటువంటి కార్యక్రమాలు చేయటంలో ముందు తప్పితే అభివృద్ధి పనికొచ్చే కార్యక్రమాలు చేయటంలో ఏ రోజు కూడా లేరు. ఏ రోజు లేరు. ఏ ఒక్క కార్యక్రమం కూడా గుండె మీద చేసుకుని మా వైసీపీ వాళ్ళు ఈ కార్యక్రమం అభివృద్ధికి చేద్దామని వాళ్ళు చెప్పగలుగుతారా? ఇక్కడ కోట్లాది కోట్ల ఎవరు పిచ్చోడు కాదండి, అందరూ చూస్తూనే ఉన్నారు. మస్తాన్ రావు గారు కూడా చెప్పారు, చాలా కరెక్ట్ గా చెప్పారు మస్తాన్ రావు గారు. ఇట్లా దోపిడీలు, ఇట్లా బెదిరింపులు తగదు. మీరు ఏ విధంగా ప్రజల మనసును గెలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ప్రజలని భయపెట్టి ప్రజలని భయపెట్టాలని మాత్రం రైట్ టైం లేదు. మస్తాన్ రావు గారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు ప్రజా వైద్యం నిజంగా ప్రజా దోపిడీకి, ప్రైవేటు దోపిడీకి గురైతే బాధ్యత ఎవరిది? కాలేజీలు కట్టింది ప్రభుత్వం అయితే లాభాలు ప్రైవేటు వాళ్లకు ఎందుకు? అంటే ఇక్కడ పీపీపీ మోడ్ మీన్స్ ఏంటంటే, వాళ్ళకి ఫీల్డ్ ఆపరేటర్ సిస్టమ్ 3 సిస్టమ్స్ ఉన్నాయి అనమాట. దేని ప్రకారం అంటే, ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు వచ్చిన అబ్జెక్షన్స్ నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తుంది. 33 సంవత్సరాలు మాత్రమే లీజ్ చేసి మిగతాది వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలి నిర్వహణ అనేది పాయింట్. జగన్ గారు ఆ మెడికల్ కాలేజీ ఒక నిమిషం మెడికల్ కాలేజీ సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద అమ్మకం పెట్టారు. అది కూడా మార్చుకోవాలి జగన్ గారు. మొత్తం ప్రభుత్వ రంగమే కదా, ఫ్రీగా ఇచ్చేయండి ప్రజలందరికీ, తప్పే ఉంది. మరి అది అక్కడ ఎందుకు అమ్ముకోవాలి? ఆయన అమ్ముకోకూడదు కదా, అదొకటి చేయాలి. రెండోది ఏంటంటే, అసలు మనం మెడికల్ కాలేజీ 17 ఎస్టిమేషన్ కాస్ట్ 8500 కోట్లు, 1450 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. 787 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన ఖర్చు పెట్టారు అంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద ఏంటంటే ఆయనకి, కానీ వాస్తవంలో ఆయన 1350 కోట్లు అనేది చెప్పారు.
అట్లాగే మొత్తం 8,500 కోట్లు పెట్టుబడి పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక 1,00,000 కోట్లు స్కామ్ అంటున్నారు. అంటే ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండాలి. 8,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తా ఉంటే 1,00,000 కోట్లు ఎలా అవుతాయి చెప్పాలి కదా. 66 సంవత్సరాలకి ఎంత అయిందండి క్యాము వస్తారావు గారు? 1,00,000 కోట్లు 66 సంవత్సరాలకి కావు కదా. వీళ్ళు చేసే 33 సంవత్సరాలు ప్లస్ 33 సంవత్సరాలకి ఎంత అయిందండి? రైట్ మస్తాన్ గారు ఇంకా ముగిద్దాము. రైట్ రికార్డ్ చూసుకోండి. రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు దొరికింది. ఎన్ని లక్షల కోట్లు అవుతారు? రైట్ చూద్దాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు మోసిన్ అహ్మద్ గారికి, బొట్ల రామారావు గారికి, రామకృష్ణ గారికి, మస్తాన్ రావు గారికి థ్యాంక్ యూ అండి. మరి ప్రజా వైద్యం వ్యాపారం అయితే ప్రజా వైద్యము ప్రైవేటీకరణ, ప్రైవేట్ దోపిడీ అయితే ఈ బాధ్యత ఎవరిది? అంతకుముందు గతంలో టీడీపీ పాలనలో జరిగిన PPP ప్రాజెక్టు అసలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడింది? ఇప్పుడు తీసుకొచ్చిన మళ్ళీ PPP ప్రాజెక్ట్ అనేది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడబోతోంది? నిజంగా ప్రజా దోపిడీ జరగకుండా ఉంటుందా? చూద్దాం ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంటుంది. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపటి ప్రైమ్ డిబేట్లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. 3వ సంవత్సరం అడ్మిషన్స్ నడుస్తున్నాయి. పాడేరు కాలేజ్ వచ్చేళ్ళకి 2వ సంవత్సరం అడ్మిషన్స్ అయిపోయినాయి. ఇది మీరు కనుక చూసుకున్నట్టయితే మేడం, వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొత్తం కాలేజీల్లో కనీసం మీకు అన్ని తెలుసు ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాయంటే మిగతా కాలేజీలన్నీ కూడా పిల్లర్లు కట్టి వదిలేశారు. అంటే వీళ్ళు అనుకుంటున్నట్టుగా అక్కడ ప్రైవేటీకరణ అన్నది కనపడంగానే వీళ్ళ భాషలో ప్రైవేటీకరణ అంటే మనందరికీ తెలుసు ఏ విధంగా వీళ్ళు మద్యం కానీ ఇసుక కానీ ఏ విధంగా దోపిడీ చేశారో ఆ భావన వచ్చుంటుందేమో బహుశా వీళ్ళకి. కానీ ప్రైవేటీకరణ అనేది అది కాదండి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటిది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ నడుస్తుంది. ఉత్తరప్రదేశ్లో నడుస్తుంది, జార్ఖండ్లో నడుస్తుంది, ఒడిస్సాలో నడుస్తుంది. ఇందా అహ్మద్ గారు చెప్పినట్లుగా టీడీపీ సోదరుడు దీనివల్ల 70% మనకు త్వరితగతిన మనకు ఆసుపత్రుల్లో పడకలు ఉచితంగా లభిస్తాయి. మనకు 150 సీట్ల వరకు ఒక 10 సంవత్సరాల ముందుగానే మనకు వస్తాయి. అంటే ప్రైవేటీకరణ అంటే ఇక్కడ ప్రైవేటీకరణ అంటే ప్రైవేటు భాగస్వాముల నిర్మాణము, అభివృద్ధి చాలా త్వరితగతిగా జరుగుతుంది. మరి 5 సంవత్సరాలు చేయలేనటువంటి మిగతా 11 మెడికల్ కాలేజీల యొక్క నిర్వహణ, వాటిని కట్టే బాధ్యత ఇప్పుడున్నటువంటి దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి, అలాంటి పవన్ కళ్యాణ్ గారు మీకు తెలిసిందే ఏ విధంగా పని 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 అంటారో. అభివృద్ధి ఇక్కడ మేము వాళ్ళకి అసలు అభివృద్ధి అనేది ఏం లేదు. మనం గమనించినట్లయితే మీకు ఏదో పూర్వకాలంలో ఒకటి ఉంటుంది, ఆయన 6 నెలలు తింటాడు 6 నెలలు పడుకుంటారని. వీళ్ళున్న అధికారంలో 6 నెలలు తినడానికే సరిపోయింది. ఇప్పుడేదో వీళ్ళేదో చేశారన్నట్టుగా ఒక్కటంటే ఒక్కటి రమ్మనమనండి. ఎవరైనా సరే వైసీపీ నాయకులు ఇవ్వాలి. ఇప్పుడు 1 కోటి సంతకాలు అంటున్నారు, అది కూడా ఒక బోగస్ మేడం. నిజంగా 1 కోటి సంతకాలు ఉంటే వాళ్ళకి 11 సీట్లు ఎట్లా వస్తాయి మేడం? 1 కోటి సంతకాల సేకరణలో కూడా ప్రజలు దీన్ని వ్యతిరేకించారని చెప్పారు కదా. ప్రజలు నవ్వుకుంటున్నారు మేడం. ప్రజలు నవ్వుకుంటున్నారు, బాగోలేదని చెప్పి వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు కదా. ఇంత అహ్మద్ గారు చెప్పినట్లుగా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది మేడం. ఎందుకంటే ప్రైవేటీకరణ అంటే ఇప్పుడు మొత్తం యాజమాన్యం అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. ఆసుపత్రులు కానీ, ఆసుపత్రి భూమి కానీ, లేకపోతే మిగతా అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. సీట్ల కేటాయింపు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. అంటే మీరు ఇచ్చేది ప్రభుత్వం నుంచి వచ్చేది భూమి, అనుమతులు అంతే, అంతకు మించి ఇంకోటి ఏమీ లేదు. అనుమతులు ఇచ్చాక ప్రైవేట్ వాళ్ళు అక్కడ కావాల్సిన మౌలిక సౌకర్యాలు కానీ, ఎక్విప్మెంట్ కానీ ఎవ్రీథింగ్ ప్రైవేట్ వాళ్ళే చూసుకుంటారు. ఎక్విప్మెంట్ అవన్నీ ఫాస్ట్ గా అవుతాయి. రావడం వల్ల దానివల్ల ఏంటంటే నిర్మాణం అత్యంత వేగంగా జరుగుతుంది, అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఎందుకంటే వైసీపీ